Unit 4, 32 question. Draw a systematic circuit diagram of short wave diathermy and explain about the construction of circuit diagram. సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే రెండు పార్ట్స్ ఉంటాయి డయాగ్రామ్లో ఒక పార్ట్ వచ్చేసి ఇది, ఇంకో పార్ట్ వచ్చేసి ఇది. ఓకే, రెండు డిఫరెంట్ పార్ట్స్. ఒకటి వచ్చేసి పేషెంట్ రెజొనేటింగ్ సర్క్యూట్, ఇంకోటి వచ్చేసి మెషిన్ రెజొనేటింగ్ సర్క్యూట్. మెషిన్ రెజొనేటింగ్ ఆర్ ఆక్సిలేటరీ సర్క్యూట్, పేషెంట్ రెజొనేటింగ్ ఆర్ ఆక్సిలేటరీ సర్క్యూట్. ఓకే, సో ఇందులో ఏంటంటే మెషిన్ ఎక్స్ప్లోర్ చేద్దాం. మెషిన్లో ఏంటంటే ఫస్ట్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, తర్వాత ట్రయోడ్ వాల్ ఉంటుంది. ఈ ట్రయోడ్ వాల్కి కనెక్ట్ అయ్యి రెండు వస్తువులు ఉంటాయి, ఒకటి ఇండక్టెన్స్, ఇంకోటి కెపాసిటర్. నువ్వు కావాలంటే ఇట్లా నార్మల్గా వర్డ్స్ అన్న రాయి, లేదంటే కెపాసిటర్ని ఇలా చూపించచ్చు, కెపాసిటర్ సింబల్ లేదు. ఓకే, ఈ రెండింటికి మధ్యలో ఒక కాయిల్ వస్తుంది, ఇలా ఆక్సిలేటరీ సర్క్యూట్ లాగా. అంటే ఇది ఒక కాయిల్, ఇట్లా ఉంటుంది ఒక కాయిల్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పేషెంట్ సర్క్యూట్ కూడా సేమ్ ఇలాగే ఒక కాయిల్ ఉంటుంది, ఇలా ఒక ఇండక్టర్ ఒక కెపాసిటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ రెండు ఒక ఎలక్ట్రోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఇక్కడ పేషెంట్కి ఎలక్ట్రోడ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద డయాగ్రామ్, జనరల్ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఇండివిజువల్గా పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటి? కన్స్ట్రక్షన్ ఆఫ్ సర్క్యూట్ డయాగ్రామ్లో షార్ట్ వేవ్ డయాథర్మీ మెషిన్ కన్సిస్ట్ ఆఫ్ టూ ప్రైమరీ ఇంటర్కనెక్టెడ్ సర్క్యూట్స్. ఒకటి మెషిన్ ఆక్సిలేటర్ సర్క్యూట్, రెండోది పేషెంట్ రెజొనేటర్ సర్క్యూట్. ఓకే, ఇది ఆక్సిలేటరీ సర్క్యూట్, ఇది రెజొనేటింగ్ సర్క్యూట్. రెండు ఆక్సిలేటరీ రెజొనేటింగ్ ఒకటే, బట్ అంటే మోస్ట్ ఆఫ్ ద డెఫినేషన్ ఒకటే. బట్ ఏంటంటే ఇది మెయిన్ సర్క్యూట్, ఇది దీని సబ్ సర్క్యూట్, ఇది లేకపోతే ఇది వర్క్ అవ్వదు. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మెషిన్ ఆక్సిలేటరీ సర్క్యూట్ హ్యాస్ టూ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఎస్డబ్ల్యూడి మెషిన్. ఇందులో ఉన్న టూ మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఒకటి ఇండక్టెన్స్ కాయిల్, ఇంకోటి వచ్చేసి కండెన్సర్ కాయిల్, కెపాసిటర్ కాయిల్. ఓకే, ఇండక్టెన్స్ కాయిల్, కెపాసిటర్ కాయిల్ ఏది అంటే ఇది ఇండక్టెన్స్, ఇది కెపాసిటర్. ఇది ఓకే, ఇప్పుడు ఇండక్టెన్స్ వచ్చేసి రిప్రజెంటెడ్ బై ద కాయిల్ ఇన్ ద సర్క్యూట్, ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద ఆక్సిలేటరీ సర్క్యూట్. ఓకే, ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ఆక్సిలేటరీ సర్క్యూట్. కండెన్సర్ రిప్రజెంటెడ్ బై ద టూ ప్యారలల్ ప్లేట్స్. ఓకే, ఇట్లా రిప్రజెంటేషన్ దీనిది కెపాసిటర్ది. ఇండక్టెన్స్ ఎలా ఉంటుందంటే కాయిల్ ఎలా ఉంటుందంటే ఇలా. ఓకే, ఇలా కాదు, ఇలా కంప్లీట్ ఒక సర్కిల్ టైప్ కనబడాలి. ఇది దీని ఇండక్టెన్స్ రిప్రజెంటేషన్. దీన్ని డైరెక్ట్ ఇండక్టెన్స్ అని రాసాను, కానీ యూ కెన్ డ్రా దిస్ డయాగ్రామ్స్ ఇఫ్ రాయాలని లేకపోతే. ఓకే, స్టోర్స్ ఎలక్ట్రిక్ చార్జ్, ఇది ఫార్మ్స్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఆక్సిలేటరీ సర్క్యూట్. ఓకే, బేసిక్ ఆక్సిలేటర్ ఎలా ఉంటుందంటే, బేసిక్ ఆక్సిలేటర్ అంటే ఈ పార్ట్ సర్క్యూట్లో, ఇది బేసిక్ ఆక్సిలేటరీ పార్ట్. ఈ పార్ట్ ఎలా ఉంటుంది? ఇండక్టెన్స్ కాయిల్ ఉంటుంది, కెపాసిటర్ కనెక్ట్ అయి ఉంటుంది. కన్సిస్ట్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ కరెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద రిపీటెడ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ ద కెపాసిటర్ త్రూ ద ఇండక్టెన్స్. అంటే దీని అర్థం ఏంటంటే, సర్క్యూట్లో ఇండక్టెన్స్ ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా కరెంట్ జనరేట్ చేసి ఈ కెపాసిటర్ని ఛార్జ్ చేస్తుంది, డిశ్చార్జ్ చేస్తుంది. ఈ ఛార్జ్ డిశ్చార్జ్ అనేది ఈ ఆక్సిలేటరీ సర్క్యూట్ ఉంది కదా, దీని త్రూగా వెళ్తుంది. ఓకే, అదే పాయింట్ ఇక్కడ మెన్షన్. హై ఫ్రీక్వెన్సీ కరెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై రిపీటెడ్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఆఫ్ కెపాసిటర్ త్రూ ఇండక్టెన్స్. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి వాల్వ్ ఆఫ్ ద సర్క్యూట్. ఫస్ట్ చూసుకున్నాం కదా ట్రయోడ్ వాల్వ్, అది. ఓకే, వాల్వ్ ఆఫ్ ద సర్క్యూట్ ఇదేం చేస్తుంది అంటే, సింపుల్గా మన వాటర్ పైప్లో వాల్వ్ ఏ పని చేస్తే సేమ్ థింగ్. ఇదేంటంటే ట్రయోడ్ వాల్వ్, నేను నార్మల్గా వాల్ డయాగ్రామ్ వేసాను, బట్ నార్మల్గా ట్రయోడ్ వాల్వ్ అని రాయి. ఇందులో ఏంటంటే ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మర్ కరెంట్ జనరేట్ చేసి సప్లై చేస్తుంది. కానీ కంటిన్యూస్ సప్లై ఉండదు కదా, లైక్ ఒకసారి రావచ్చు, ఒకసారి రాకపోవచ్చు, ఒకసారి హైగా రావచ్చు, ఒకసారి లోగా రావచ్చు. సో ట్రయోడ్ వాల్వ్ ఏం చేస్తుంది అంటే, ఇట్ ఎన్షూర్స్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ద కరెంట్. ఓకే, ఇట్ ఆటోమేటిక్లీ కంటిన్యూస్ ఆక్సిలేషన్. The auxiliary is incorporated into the valve circuit. The triode valve is used. Cathode anode grid ఉంటుంది. ఫంక్షన్ ఏంటి? కంట్రోల్ ఎలక్ట్రాన్ ఫ్లో, సస్టైన్ ఆక్సిలేషన్ కంటిన్యూస్లీ ఎలక్ట్రాన్ ఫ్లో ఉండేలాగా చూసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కంట్రోల్ చేస్తుంది. ఏంటి? ఎక్కువ రాకుండా తక్కువ రాకుండా కాన్స్టెంట్గా ఒకేలా వచ్చేలా చూసుకుంటుంది. నెక్స్ట్ సస్టైన్స్ కంటిన్యూస్ ఆక్సిలేషన్. ఓకే, థర్డ్ వచ్చేసి పవర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది ఈ సర్క్యూట్ మొత్తానికి? కనెక్టెడ్ విత్ ద మెయిన్ సప్లై ట్రాన్స్ఫార్మర్. సర్క్యూట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మర్ మెయిన్ సప్లైతో కనెక్ట్ అయి ఉంటుంది. ఆ
అక్కడి నుంచి మనకు కంటిన్యూస్గా కరెంట్ వస్తుంది. హై వోల్టేజ్ ఆఫ్ ద వాల్వ్, కరెంట్ హీటింగ్ ఆఫ్ ద క్యాథోడ్. ఓకే, ఈ 2 పాయింట్లు రాకపోయినా పర్లేదు, మనకి మెయిన్ సప్లై నుంచి కరెంట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పేషెంట్ సర్క్యూట్ గురించి డిస్కస్ చేయాలి. పేషెంట్ సర్క్యూట్లో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్ ఇండక్టర్ ఉంది, కెపాసిటర్ ఉంది, సేమ్ థింగ్. పేషెంట్ సర్క్యూట్ ఈస్ ప్లేస్డ్ నియర్ ద మెషిన్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ చాలా దగ్గరగా ఉండాలి. మధ్యలో చూడు మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే ఒకటి ఉంది రాసి. సో ఈ సర్క్యూట్ ఎప్పుడు దగ్గరగా ఉంటాయి ఒకదానికొకటి. ఓకే, ద రెజొనేటింగ్ సర్క్యూట్ ట్రాన్స్ఫార్మ్ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ఇంటూ పేషెంట్ టిష్యూస్. ఓకే, ద పేషెంట్ సర్క్యూట్ ఈస్ ప్లేస్డ్ నియర్ ద మెషిన్ సర్క్యూట్. బోత్ సర్క్యూట్స్ ఆర్ లింక్డ్ బై ఇండక్టర్స్ అంటే ఓకే, ఎనర్జీ ట్రాన్స్ఫర్ అకర్స్ త్రూ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. నో డైరెక్ట్ వైర్ కనెక్షన్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దీస్ 2 సర్క్యూట్స్. ఇప్పుడు నేను సింపుల్గా ఈ 2 సర్క్యూట్ మధ్యలో ఏం జరుగుతుందో చెప్తాను. ఇది ఒక సర్క్యూట్ ఉంది కదా, ఈ సర్క్యూట్కి మధ్యలో ఎనర్జీ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందంటే, ఇక్కడ ఇది ఇండక్టర్ ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే దీని త్రూగా కరెంట్ పాస్ అయినప్పుడు ఇది ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ చేస్తుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్యలో ఈ ఆక్సిలేటరీ సర్క్యూట్ ఉంది కదా, సో దానివల్ల దీంట్లో కరెంట్ పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఈ కరెంట్ దీని త్రూగా, ఈ వైర్ల త్రూగా పాస్ అవుతుంది. కెపాసిటర్కి ఇండక్టర్ త్రూగా వెళ్ళి ఎలక్ట్రోడ్కి పాస్ అవుతుంది. ఓకే, దీన్ని మ్యూచువల్ ఇండక్షన్ అంటారు. ఓకే, నీకు దీని కాన్సెప్ట్స్ నేను 3rd యూనిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది చూస్తే నీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. బట్ స్టిల్ బేసిక్గా ఇది ఇలా అనుకో, దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్యలో ఇది ఉంది కాబట్టి దీంట్లోకి కరెంట్ పాస్ అవుతుంది. దాన్ని మ్యూచువల్ ఇండక్షన్ అంటారు, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఆర్ మ్యూచువల్ ఇండక్షన్. నో డైరెక్ట్ వైర్ కనెక్షన్ డైరెక్ట్ ఉండదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ త్రూగా కమ్యూనికేషన్ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ కండెన్సర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద పేషెంట్ సర్క్యూట్. ఇక్కడ ఉండే కండెన్సర్ వేరియబుల్ కండెన్సర్, ఇక్కడుండే కెపాసిటర్ నార్మల్ కెపాసిటర్, ఇక్కడుండే కండెన్సర్ అన్న కెపాసిటర్ అన్న ఒకటే. ఇక్కడుండే కండెన్సర్ వచ్చేసి వేరియబుల్ కండెన్సర్. ఏది పేషెంట్ సర్క్యూట్లో వేరియబుల్ కండెన్సర్, మెషిన్ సర్క్యూట్లో నార్మల్ కండెన్సర్. ఓకే, allows adjusting the capacitance used for tuning purpose to match the frequency of the patient circuit and machine circuit, ensure maximum energy transfer. ఓకే, పేషెంట్కి ఎంత వెళ్ళాలి అనేది కంట్రోల్ చేయడానికి వేరియబుల్ కెపాసిటర్ వాడతాం మనం. ఓకే, ఎలక్ట్రోడ్ అండ్ పేషెంట్స్. లెట్స్ ఫ్రమ్ ద పేషెంట్ సర్క్యూట్ ఆర్ కనెక్టెడ్ టు ద ఎలక్ట్రోడ్స్. అంటే మెషిన్ నుంచి ఎలక్ట్రోడ్స్కి వైర్స్ కనెక్ట్ చేసి డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ ఎలక్ట్రోడ్స్ యాక్ట్స్ యాజ్ ఎ కెపాసిటర్ ప్లేట్, పేషెంట్ టిష్యూస్ యాక్ట్ యాజ్ ఎ డైఎలక్ట్రిక్ మెటీరియల్. సో దాని త్రూగా మెషిన్ త్రూగా షార్ట్ వేవ్ డయాథర్మీ మెషిన్ త్రూగా కరెంట్ అనేది పేషెంట్కి పాస్ అవుతుంది. సర్క్యూట్ లేఅవుట్ ఎలా ఉంటుందంటే మెయిన్ సప్లై నుంచి ట్రాన్స్ఫార్మర్కి కరెంట్ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి ట్రయోడ్ వాల్వ్లోకి వెళ్తుంది, ట్రయోడ్ వాల్వ్ ఎలక్ట్రాన్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది ప్రాపర్గా. తర్వాత ఆక్సిలేటరీ సర్క్యూట్లోకి వెళ్తుంది, ఆక్సిలేటరీ సర్క్యూట్లో ఇండక్టెన్స్ కెపాసిటర్కి మధ్యలో కరెంట్ తిరిగి మ్యూచువల్ ఇండక్షన్ క్రియేట్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడున్న ఆక్సిలేటరీ సర్క్యూట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసి కరెంట్ అనేది పాస్ అయ్యేలా చేస్తుంది. అప్పుడు ఈ ఆక్సిలేటరీ సర్క్యూట్ ఏం చేస్తుంది, రెజొనేటింగ్ సర్క్యూట్లోకి వెళ్తుంది. రెజొనేటింగ్ సర్క్యూట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఒక ఇండక్టర్, ఇక్కడ ఒక వేరియబుల్ కెపాసిటర్, ఇక్కడ వేరియబుల్ కెపాసిటర్ నుంచి వీటి నుంచి కరెంట్ ఎలక్ట్రోడ్కి వెళ్తుంది, ఎలక్ట్రోడ్ నుంచి పేషెంట్ దగ్గరికి వెళ్తుంది. సో దిస్ ఈస్ ద సింపుల్ ఫ్లో చార్ట్. ఓకే, రెజొనెన్స్. For maximum therapeutic current, auxiliary circuit and resonating circuit must resonate. Resonance occur when the product of inductance and capacitance is identical in both circuits. Indication: an ammeter in the patient circuit shows maximum reading that indicates maximum energy transfer therapeutic current as it speak. సింపుల్గా చెప్పాలంటే రెజొనెన్స్ అంటే ఏంటి అంటే, ఇక్కడి నుంచి ఎంతైతే కరెంట్ జనరేట్ అవుతుందో మెషిన్ సర్క్యూట్ త్రూగా అంతే కరెంట్ నీకు ఇక్కడ రావాలి అంటే గాల్లో వస్తుంది కదా, లైక్ అంటే రెండింటి మధ్యలో ఏం వైర్ కనెక్షన్ లేదు కదా, సో మధ్యలో లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో మ్యాక్సిమం ఎఫిషియన్సీ రావాలి అంటే ఆక్సిలేటరీ సర్క్యూట్, ఇది ఆక్సిలేటరీ సర్క్యూట్ అంటే. ఓకే, ఆక్సిలేటరీ సర్క్యూట్ ఇది రెజొనేటింగ్ సర్క్యూట్. ఆక్సిలేటరీ సర్క్యూట్ అండ్ రెజొనేటింగ్ సర్క్యూట్ మస్ట్ హ్యావ్ రెజొనెన్స్. రెజొనెన్స్ అంటే ఒక రకమైన rhythm. Resonance occur when the product of inductance and capacitance is identical in both circuits. అంటే ఇక్కడ ఇండక్టెన్స్, ఇక్కడ కెపాసిటర్, ఈ రెండింటి వాల్యూ ఇక్కడ సేమ్ ఉన్నప్పుడు, అంటే ఈ రెండింటి మల్టిప్లికేషన్ ఇక్కడ ఎంతైతే వస్తుందో ఈ రెండింటి మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా ఈ సర్క్యూట్లో కూడా అంతే వస్తే అప్పుడు రెజొనెన్స్ ఉన్నట్టు. దీన్ని మనం మెషిన్లో ఎలా చెక్ చేస్తామంటే, మెషిన్కి అమ్మీమీటర్ అని ఒకటి ఉంటుంది. ఏది షార్ట్ వేవ్ డయాథర్మీ మెషిన్ మీద అమ్మీమీటర్ ఉంటుంది, ఇక్కడ పేషెంట్ సర్క్యూట్లో ఉంటుంది. ఒకవేళ అది మ్యాక్సిమం రీడింగ్ చూపిస్తే రెజొనెన్స్ అనేది అచీవ్ అయినట్టు, మ్యాక్సిమం థెరపటిక్ ఎఫెక్ట్, మ్యాక్సిమం కరెంట్ వస్తున్నట్టు నీ మెషిన్లోకి. ఓకే, సర్క్యూట్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మెషిన్, ఆక్సిలేటరీ మెషిన్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ట్రయోడ్ వాల్వ్ ఉంటుంది. ఇది ఒక ఇండక్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది, ఒక కెపాసిటర్ కనెక్ట్ అయి ఉంటుంది. దీని త్రూగా ఈ రెండింటికి కనెక్ట్ అయ్యి ఒక ఆక్సిలరీ సర్క్యూట్ ఉంటుంది. ఆక్సిలేటరీ సర్క్యూట్ అంటాం మనం సింపుల్గా. ఇలా ఈ ఆక్సిలేటరీ సర్క్యూట్ దీనికి మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒక ఆక్సిలేటరీ సర్క్యూట్ మళ్ళీ ఇక్కడ ఒక రెజనేటింగ్ సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేసి ఇక్కడ ఇండక్టెన్స్, మళ్ళీ ఇక్కడ వేరియబుల్ కెపాసిటర్, ఇక్కడ నార్మల్ కెపాసిటర్ కాదు, వేరియబుల్ కెపాసిటర్ ఉంటుంది. దీని నుంచి ఎలక్ట్రోడ్ నుంచి పేషెంట్. ఓకే, ఇది ఫ్లో. సర్క్యూట్ ఎలా వర్క్ అవుతుంది? ట్రాన్స్ఫార్మర్ కరెంట్ ట్రయోడ్ వాల్వ్కి ఇస్తే ట్రయోడ్ వాల్వ్ ఎలక్ట్రాన్స్ని రెగ్యులేట్ చేసి ఎంత కరెంట్ వెళ్ళాలో అంత కరెంట్ ఇక్కడ పంపిస్తే ఇది ఏం చేస్తుంది? ఈ కరెంట్ ఈ ఆక్సిలరీ సర్క్యూట్ త్రూగా పాస్ అవుతుంది. ఇదేం చేస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఇది క్రియేట్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మధ్యలో ఈ సర్క్యూట్ ఉంది కాబట్టి దీంట్లో కరెంట్ రావడం స్టార్ట్ అవుతుంది. కరెంట్ ఇండ్యూస్ అవుతుంది, ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. మ్యూచువల్ ఇండక్షన్ అంటారు దాన్ని. ఆ ఇండ్యూస్డ్ కరెంట్ ఈ కెపాసిటర్, ఈ వేరియబుల్ కెపాసిటర్ ఇండక్టెన్స్ త్రూగా పాస్ అయ్యి ఎలక్ట్రోడ్కి వెళ్ళి ఎలక్ట్రోడ్ త్రూగా పేషెంట్కి వెళ్తుంది. ఓకే.